ఓం నమ శివాయ. కార్తీక పురాణం 11వ అధ్యాయం 11వ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్దామా. మరి కార్తీక పురాణం 11వ అధ్యాయం. రాజోత్తమ, తిరిగి చెప్పేదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వులతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షము పొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలు ఉంచినవాడును, పురాణములు చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీ నశింపజేసుకొని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వకథ కలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును, ఆయురారోగ్యములను ఇచ్చును, బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పేదను వినుము. కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయించడి వాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీల అను పేరుగల భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతని యందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయంను తెలియక కూలీ జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దారిని నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమునకు గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గాన వచ్చు ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడొచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథమును ఆఘ్రానించి వచ్చి వానిని కొట్టెను. కిరాతకుడు కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒకచోట మృతి చెంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతన పడిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసల కాగుచున్న రక్తమందు పడవేసిరి. జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తి యుతమై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామస్మరణ చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పాయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు ఆ యతిని చూచి భిక్షమిడి
అయ్యా యతిపుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించితిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు, నేనొక్కదానినే పతి ధ్యానమును చేయుచున్న దానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునైన ఆమెతో ఇట్లనెను. అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణమి మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరి సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను కనుక ఒత్తి నీవు చేసి ఇమ్ము. శ్యామయనగా యవనవతి అని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషంతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులు పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనమారంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానము సంపాదించుకొని ఆమె మృతి చెందెను. ఇంతలో శంఖచక్రాంకితులను చతుర్భుజాహులను పద్మాక్షులను పీతాంబరధారులైన విష్ణుదూతలు దేవతలు తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మూలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవుచు మార్గమధ్యమందు నరకమును చూచి అచట తనని నరకమునందు ఉండుటకు ఆశ్చర్యముంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరక కూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు. వీడు నీ భర్త. వీడు కూలి చేసియు దొంగతనమును చేసియు పరధనము అపహరణ చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ 2వ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్న వానొకనిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడయ్యెను. అట్టి పాపాత్ముడు కనుక ఇతడు నరకమందు పడియున్నాడు. ఈ 3వ వాడు కిరాతకుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరినీ చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ 4వ వాడు పులి. కిరాతులు పరస్పర ఘాతముల చేత మృతి నొందిరి. ఈ పులి పూర్వమందు ద్రవిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు 4 నరకమందు యాతనల నొందుచున్నారు. ద్వాదశి నాడు నేయి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగెను. ఆ మాట విని దూతలిట్లనిరి, అమ్మ, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును
ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము, దాని వలన వారు విముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతఘ్నున కిమ్ము, దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదాతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికిచ్చెను. దానిచేత వారు నరకము నుండి విడుదలై దివ్యమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్యముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసి మోక్షమును పొందురు. ఇది స్కాంద పురాణ కార్తీక మహత్య ఏకాదశోధ్యాస. కార్తీక మాసమందు 11వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.